నేను హెల్ప్ చేయనా? ఏం అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ నాకు చాలా హెల్ప్ చేసావు. ఐఎమ్ ఓకే. రేఖ, నాకు రాఘవ్, రేఖ, నేను చాలా రోజుల నుంచి నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. రాఘవ్, ఇప్పుడు మీరు మంచి కండిషన్లో లేరు. నేను చెప్పాలనుకునేది నన్ను చెప్పనివ్వు. నీ సిల్కీ హెయిర్, ఈ బూరె బుగ్గలు, నీకు తెలుసా నువ్వు ఎంత అందంగా ఉండవు? లేదు, నీకు తెలియదులే. ఎందుకంటే నీ దగ్గర నా కళ్ళు లేవు కదా. రాఘవ్, నేను ఎంత అందంగా ఉంటానో నాకు తెలియదు, కానీ మీరు ఇలా చెప్తుంటే నేను నిజంగా అందంగా ఉంటానని అనిపిస్తుంది. ఇంకా నీతో చాలా చెప్పాలి రేఖ. నా కళ్ళల్లోకి చూడు. నీకు తెలుసా రేఖ, నేను నీకు ఎప్పటి నుంచో ఇది చెప్పాలనుకుంటున్నాను. మరి చెప్పండి రాఘవ్. ఐ లవ్ love, love. నీ సిల్కీ హెయిర్, నీ బూరె బుగ్గలు, నీకు తెలుసు నువ్వు ఎంత అందంగా ఉంటావో. అసలు రాఘవ్ ఏం చెప్పాలనుకుంటున్నారు? తను నిన్నేం చేశాడు? నీ ఉద్దేశం ఏంటి? రాఘవ్ నేనేమైనా హర్ట్ చేశాడా? నీ మతి పోయిందా రోహిత్? అసలు నువ్వు అలా ఎలా అనుకుంటున్నావు? నేనెందుకు ఇలా అనుకుంటున్నానంటే, ఏ మనిషి అయితే అందరి ముందు నిన్ను అంతలా అవమానించగలుగుతాడో, నీ మీద అన్ని నిందలు మోపగలిగినప్పుడు అతను నిన్ను 4 గోడల మధ్య నిన్నేం చేస్తున్నాడో ఏమో. రేఖ, నీ కాలు నుంచి రక్తం కారుతోంది. నీకు దెబ్బ తగిలింది, నువ్వు నా దగ్గర షూస్ తీసుకోలేదు. ఇదేనా నువ్వు మన రిలేషన్కి ఇచ్చే గౌరవం?
అండ్ ఆ మనిషి నీతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, నీ మీద అబద్ధపు ఆరోపణలు చేస్తుంటాడు, నేను నానా మాట్లాంటాడు. ఏదో నువ్వు తన భార్యవి కావు, ఎవరో. రోహిత్, ఎందుకు భరిస్తున్నావు నువ్వివన్నీ? నువ్వెవరో పాతకాలం నాటి అబలా నారివి కాదు. అఘాయిత్యాలు భరించడానికి నువ్వు ఈ కాలపు మోడ్రన్ అమ్మాయివి కదా. నీ హక్కులు అధికారాలు నీకు బాగా తెలుసు. రేఖ, నీకు ఈ విషయం బాగా తెలుసు. నువ్వింతకంటే బెటర్ని డిజర్వ్ చేస్తావని. ఏమన్నావు నువ్వు? నీకు పెళ్ళి అవ్వలేదు కదా రోహిత్, అందుకే నీకు భార్యాభర్తల బంధం గురించి తెలీదు. అందుకనే నువ్వు నా ముందు ఎంత చెత్తవాగుడు వాగినా నేను క్షమిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నీ మొహం నాకు చూపించే ప్రయత్నం ఎప్పుడు చేయకు. నేను చెప్పేది విను రేఖ. నేను చెప్పేది నువ్వు విను. రాఘవ్ నేను భార్యాభర్తల. మేము ఏ పవిత్ర బంధంతో అయితే ముడిపడ్డామో నేను దాన్ని జీవితాంతం గౌరవిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మా బంధాన్ని నేను తెగిపోనివ్వను. అగ్ని సాక్షిగా నేను రాఘవ్తో 7 అడుగులు వేసిన దాన్ని. నా వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకుంటాను. అయితే ఈ ప్రమాణాలు నువ్వు ఒకదానివే చేస్తావే ఏంటి? అతను కూడా వాగ్దానాలు చేసుంటాడుగా. అతను చేసిన ప్రమాణాలు నిలబెట్టుకొని తీరాలిగా. పెళ్ళప్పుడు చేసిన ప్రమాణాలతో పాటు అతను ఇంకో ప్రమాణం కూడా చేశాడే ఏంటి? మాటి మాటికి నేను అందరి ముందు అవమానిస్తూ ఉంటానని. చూడు రోహిత్, ప్రస్తుతం మనకు అర్థం కాని విషయాలు చాలానే ఉన్నాయి. కానీ ఒకటైతే నాకు అర్థం అవుతుంది, ఎవరో ఉన్నారు. ఇవన్నీ కావాలని వాళ్ళు చేస్తున్నారు. మనం ఒకేసారి కిడ్నాప్ అవ్వటం, ఒక నిర్మానుష్య ప్రాంతంలో మనల్ని వదిలేయటం, నువ్వు హోటల్కి రావటం, ఇవన్నీ ఎవరు కావాలని చేస్తున్నారు. అది రాఘవ్ అండ్ నేను విడిపోవాలని. ఇది ఎవరో బాగా ఆలోచించి పన్నాగో. రాఘవ్కి నాకు మధ్య మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేయడానికి. సో రాఘవ్ నాతో ఎలా బిహేవ్ చేస్తున్నారని దీని గురించి ఆలోచించడం మానేసి మనం ఆలోచించాల్సింది ఆ వ్యక్తి ఎవరు, రాఘవ్ ఇలా ప్రవర్తించడానికి కారణమైన వ్యక్తి. కాబట్టి నువ్వు కూడా నా గురించి రాఘవ్ గురించి ఏం మాట్లాడినా కాస్త ఆలోచించి మాట్లాడు. నీ ఫ్రెండ్ చాలా మంచి సలహా ఇచ్చింది.